సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామాన్ని చిరుత వదలడం లేదు. గ్రామస్తులకు చిరుత భయం వెంటాడుతూనే ఉంది. తరచూ చిరుత పులి కనిపిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పులి చేళ్లలో తిరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. వడ్డేపల్లికి చెందిన యాదగిరి 40 రోజుల క్రితం పొలం వద్ద కోతుల బారి నుంచి రక్షణకై 2 కుక్కలను కట్టివేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా 2 కుక్కలను చిరుత పులి చంపేసింది. అంతకుముందు అటవీ ప్రాంతంలో లేగ దూడలను లాక్కెళ్లి చంపేసింది. 7 నెలల క్రితం 2 పిల్లలతో కలిసి తిరుగుతూ గ్రామస్తులకు కనిపించింది. మళ్లీ పులి కనిపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. పులి సంచరించిన ప్రాంతం వైపు వెళ్లాలంటే రైతులు ప్రజలు జంకుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామాన్ని చిరుత పులి వదలడం లేదు. గ్రామస్తులకు చిరుత భయం వెంటాడుతూనే ఉంది. తరచూ చిరుత పులి కనిపిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పులి చేళ్లలో తిరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వడ్డేపల్లికి చెందిన యాదగిరి 40 రోజుల క్రితం పొలం వద్ద కోతుల బారి నుంచి రక్షణకై 2 కుక్కలను కట్టివేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా 2 కుక్కలను చిరుత పులి చంపేసింది. అంతకుముందు అటవీ ప్రాంతంలో లేగ దూడలను లాక్కెళ్లి చంపేసింది. 7 నెలల క్రితం 2 పిల్లలతో కలిసి తిరుగుతూ గ్రామస్తులకు కనిపించింది. మళ్లీ పులి కనిపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. పులి సంచరించిన ప్రాంతం వైపు వెళ్లాలంటే రైతులు ప్రజలు జంకుతున్నారు.